ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్. తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే భక్తుల కోసం టీటీడీ వారు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మే 21వ తేదీ అంటే రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈసారి విడుదల చేయుచున్న ఆర్జిత సేవలు కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవం. ఈ వీడియోను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోను లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఇందులో కళ్యాణోత్సవం, ఉంజల సేవ, పవిత్రోత్సవం సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఆలయం బయట నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం సేవ ఒక టికెట్ ధర 1000 రూపాయలు. ఒక టికెట్పై ఇద్దరు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఒక్కొక్కరికి టికెట్ ధర 500 రూపాయలు. ఒక్కరికి లేదా ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికి బుక్ చేస్తే 1000 రూపాయలు చెల్లించాలి. పవిత్రోత్సవ సేవ ఒక్కరికి టికెట్ ధర 2500. ఒక మొబైల్ నంబర్తో ఒకరికి లేదా ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికి బుక్ చేస్తే 5000 రూపాయలు చెల్లించాలి. పవిత్రోత్సవం ప్రత్యేక ఏమిటంటే కళ్యాణం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు ఏ తేదీకి బుక్ చేస్తే ఆ రోజు మాత్రమే సేవలో పాల్గొని దర్శనం చేసుకోవచ్చు. కానీ పవిత్రోత్సవం సేవకు ఆగస్టు 23వ తేదీ బుక్ చేసుకుంటే భక్తులు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో సేవల్లో పాల్గొని మొత్తం 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సేవలన్నీ స్వామివారి ఉత్సవమూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు కాబట్టి సేవా టికెట్ ఉన్న భక్తులు మొదటి గర్భ దర్శనం ఉండదు. జయ విజయాల వద్ద నుంచి సాధారణ దర్శనం ఉంటుంది. అయితే దర్శనం ఎంట్రీ పాయింట్ సుభద్రం ఎంట్రీ ద్వారా ఉంటుంది. 12 సంవత్సరాలలోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. 12 సంవత్సరాలు పూర్తయినా లేదా రన్నింగ్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా టికెట్ బుక్ చేయాలి. భారతీయులకు ఆధార్ కార్డుతో ఎంట్రీ అవ్వాలి. ఎన్ఆర్ఐ భక్తులకు పాస్పోర్ట్తో ఎంట్రీ అవ్వాలి. ఒకసారి మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నంబర్తో ఏదైనా ఒక ఆర్జిత సేవ బుక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మరో ఆర్జిత సేవ బుక్ చేసుకోవడానికి తప్పనిసరిగా 180 రోజుల గ్యాప్ ఉండాలి. అంటే 6 నెలల గ్యాప్ ఉండాలి. తిరుమలకి వచ్చి సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసిన తేదీ నుంచి లెక్కించబడుతుంది. తిరుమలకు వచ్చి మీరు ఏ తేదీన స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి తప్పనిసరిగా 6 నెలల గ్యాప్ ఉండాలి. ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే విధానంలో ఉంటాయి. ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి ఈ టికెట్లు లభిస్తాయి. అందుకే వీటిని ఫస్ట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి ఆగస్టు నెలకు సంబంధించిన ఈ సేవలను బుక్ చేసుకోవాలనుకుంటే శ్రీవారి భక్తులు రేపు టీటీడీ టికెట్లు రిలీజ్ చేసే సమయానికి 5 నిమిషాలు ముందుగానే సిద్ధంగా ఉండాలి. టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల అవుతాయి కాబట్టి ఉదయం 9:55 గంటలకల్లా లాగిన్ అయి రెడీగా ఉండడం మంచిది. ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినవి సిస్టంలో బుక్ చేసుకునే వాళ్ళు నోట్ ప్యాడ్ లేదా ఎంఎస్ వర్డ్లో లేదా ఏదైనా టెక్స్ట్ ఎడిటర్లో ఈ వివరాలను ముందుగానే టైప్ చేసి సేవ్ చేసుకోవాలి. పేరు, వయసు, ఆధార్ ఐడి ప్రూఫ్ నెంబర్, దేశం, రాష్ట్రం నెంబర్, పిన్ కోడ్, మెయిల్ ఐడి ఇలా అన్నీ బుక్ చేసుకునే వాళ్ళు రెడీగా ఉంచుకోవాలి. అలాగే మొబైల్లో బుక్ చేసుకునేవారు జీబోర్డ్లో, క్లిప్ బోర్డ్లో లేదా నోట్స్లో ఆప్షన్ ఈ వివరాలు సేవ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగానే సేవ్ చేసుకోవడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ రావు. ఆధార్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసే అవకాశం ఉండదు. కాపీ పేస్ట్ లేదా ఆటోఫిల్ ద్వారా చాలా వేగంగా బుక్ చేసుకోవచ్చు. సిస్టంలో బుక్ చేసుకునే వాళ్ళు 2 వేరు బ్రౌజర్లు ఓపెన్ చేసి 2 వేరు మొబైల్ నెంబర్ లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. ఎందుకంటే ఏ బ్రౌజర్లో తక్కువ విజువల్ క్యూ టైం వస్తే ఆ బ్రౌజర్ ద్వారా ఫాస్ట్గా టికెట్ బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవం, ఉంజల సేవ, పవిత్రోత్సవం వంటి ఆర్జిత సేవలు ఎలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలనే విషయంపై స్టెప్ బై స్టెప్ డెమో వీడియో మా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు తప్పకుండా ఆ వీడియోను చూడగలరు. వర్చువల్ సేవా దర్శనం టికెట్లు 500 రూపాయలు. దర్శనం ఆగస్టు నెలకు సంబంధించి వర్చువల్ సేవా దర్శనం టికెట్లు మే 21వ తేదీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయుచున్నది. మీరు ఏ తేదీకి వర్చువల్ సేవను బుక్ చేసుకుంటారో ఆ తేదీన తిరుమలకు వచ్చి సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. ఎస్వీబీసీ భక్తి ఛానల్ సేవ టెలికాస్ట్ అవుతుంది. మీరు ఇంటి వద్ద నుంచే ఆ సేవను చూడాలి. విర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న తేదీలు ఉచిత దర్శనం టికెట్లు బుక్ చేసుకొని ఆ తేదీన మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ను 2 దశలలో ఆన్లైన్లో బుక్ చేయాల్సి ఉంటుంది. మొదటిది
అమౌంట్ చెల్లించి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలి. రెండవది వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న తేదీలకు ఉచిత దర్శనం టికెట్ను బుక్ చేసుకోవాలి. వర్చువల్ సేవ టికెట్ వ్యాలిడిటీ మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవ టికెట్కు 1 సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. ఆ సంవత్సరంలో ఏ నెలలోనైనా ఆన్లైన్ తేదీల్లో అందుబాటులో ఉన్నప్పుడు ఫ్రీగా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. గతంలో ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయి లాగౌట్ కాకుండా చాలామందికి వర్చువల్ సేవ దర్శనం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం టీటీడీ వాళ్ళు టైం రిస్ట్రిక్షన్ అమలు చేస్తున్నారు. అంటే ఒక మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్తో ఒక్కసారి వర్చువల్ దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే మీరు ఏ తేదీ దర్శనం బుక్ చేసుకుంటారో ఆ తేదీన తిరుమలకి వచ్చి దర్శనం పూర్తి చేసిన తరువాత మాత్రమే మళ్ళీ మరో దర్శనం టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్లతో భక్తులు తిరుమలకి వచ్చినప్పుడు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. అనంతరం భక్తులు 300 రూపాయలు ప్రత్యేక దర్శనం క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి ఆగస్టు నెలకు సంబంధించిన 500 వర్చువల్ సేవ దర్శనం టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముందు అంటే 2:58 గంటలకల్లా టీటీడీ అధికార బుకింగ్ వెబ్సైట్లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి రెడీగా ఇంకా లోకల్ కోటాలో అంగప్రదక్షిణ సేవా టికెట్లు మే 23వ తేదీ రోజున శనివారం రోజు సంబంధించిన లోకల్ కోట అంగప్రదక్షిణ సేవా టికెట్లు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ను మే 21వ తేదీ అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ అవకాశం కేవలం తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలు, తిరుమల ప్రాంతానికి చెందిన లోకల్ భక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అందువల్ల భక్తులు రేపు అంగప్రదక్షిణకు సేవ కోసం లక్కీ డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాను. రేపు రిలీజ్ అయ్యే టికెట్ల వివరాలు అన్నీ వివరంగా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.